ఎస్ఎన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. త్రిపురాంతక పుణ్యక్షేత్రములో వెలసియున్న ఉభయ దేవాలయముల సందర్శనార్థం దూర ప్రాంతం నుండి విచ్చేసినటువంటి యాత్రికులకు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి క్షేత్ర ఆర్య వైశ్య అన్నదాన సత్రమనందు ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అన్నదానమునకు విరాళమును సమర్పించిన దాతలు ఎర్రబాలెం వాస్తవ్యులు 800 రూపాయలు, మూర్జలపాడు వాస్తవ్యులు ఎం వీరాంజనేయులు గారు 520 రూపాయలు, ఒరిస్సా వాస్తవ్యులు జై సీతారాం గారు 500 రూపాయలు, మార్కాపురం వాస్తవ్యులు రిటైర్డ్ ఏఐఎస్వై జి వెంకటేశ్వర గారు 500 రూపాయలు, పల్నాడు వాస్తవ్యులు 500 రూపాయలు ఈ రోజున అన్నదానమునకు విరాళములు సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్ల వేళల్లా అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో తొలతూగేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ రోజున అన్నప్రసాదమునందు అన్నముతో పాటు ఆకుకూర పప్పు, దొండకాయ ఇగురు, దోసకాయ, చింతకాయ, కలపోసిన రోటి పచ్చడి, పప్పుల పొడి, టమోటా రైస్, సేమియా కేసరి, మినపగారెలు, వడియాలు, నెయ్యి, సాంబారు, పెరుగు ఐటమ్స్తో తృప్తిగా అన్నప్రసాదమును ఆరగించిన భక్తులు అన్నదాత సుఖీభవని మనసారా దీవించినారు. రుచికరమైన పదార్థములను తయారు చేసిన వంట మాస్టర్ శ్రీ అచ్యుత నాగేశ్వరరావు గారు, వినుకొండ, పల్నాడు జిల్లా. ఈ రోజున మన అన్నదాన సత్రమునందు 167 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. త్రిపురాంతక పుణ్యక్షేత్రములో అన్నదానం చేయండి. శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి కరుణా కటాక్షములను పొందండి. ఇట్లు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి ఆర్య వైశ్య అన్నదాన సత్రం, త్రిపురాంతకం, మార్కాపురం జిల్లా.